నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. నిజమైన నీతివంతమైన పాలన అందించిన వైసీపీని మరోసారి ఆశీర్వదించాలి. ఇంటింటి ప్రచారంలో ప్రజలను అభ్యర్థించిన బెల్లాన కోలగట్ల. పదవుల కోసం టోపీ పెట్టుకోను, ఏనుగులు ఎక్కను. తుది శ్వాస వరకు తెలుగుదేశంలోనే కొనసాగుతున్న అశోక్ గజపతిరాజు. కలిసెట్టి అదృష్టం తలుపు తట్టి, అనుకోని వరం అయినా కలవరం. విజయనగరం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కలిసెట్టి అప్పలనాయుడిపై వాజీ ప్రత్యేక కథనం. ప్రశాంతంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షల మూల్యాంకనం పకడ్బందీగా పారదర్శకంగా నిర్వహిస్తున్నామన్న జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్. ఇక వివరాలకు వెళ్తే, నిజమైన నీతివంతమైన పాలన అందించిన వైసీపీకి మరోసారి ప్రజలు ఆశీర్వదించాలని పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఇంటింటి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు 6వ డివిజన్ ప్రశాంతి నగర్ ప్రాంతం నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ జోనల్ ఇన్ఛార్జ్ బొద్దాన అప్పారావు మాట్లాడుతూ 6వ డివిజన్ ప్రాంతంలో పర్యటిస్తున్న తరుణంలో 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పరంగా తాము చేపట్టిన చర్యల గురించి వివరిస్తూ ఉంటే ప్రజలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలియజేశారు. ఎన్నో సంవత్సరాలుగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్న తమకు వాటర్ ట్యాంకుల నిర్మాణాన్ని చేపట్టి తాగునీటికి ఇబ్బంది లేకుండా చేసిన వైనం గుర్తు చేసుకుని ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. అన్ని ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం, ప్రజలు కనీస అవసరాలు తీర్చడం ఒక బాధ్యతగా తీసుకున్నామన్నారు. నగరంలో 11 వాటర్ ట్యాంకులు నిర్మించి అన్ని ప్రాంతాలకు దాహార్తిని తీర్చగలిగామన్నారు. మరోసారి అవకాశం ఇచ్చినట్లయితే కోల్గట్ల సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దుతారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతుంటే పెద్ద ఎత్తున కూడా స్వాగతం పలికారు. పలుకుతో ఒకటే చెప్పారు, గతంలో ఈ కాలనీలు ఉండేవి, గతంలో ఈ అపార్ట్మెంట్స్ ఉండేవి, మోకాల లోతులో నీళ్ళు వచ్చేవి, తాగడానికి వారానికి ఒకరోజు వస్తే ఇబ్బందిగా ఉండేదని చెప్పి ప్రతి మహిళ కూడా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే చెప్పిన మాట. ఇవాళ మీరు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చాక, వీరభద్రం గారు శాసనసభ్యులు అయిన తర్వాత మేయర్, కార్పొరేటర్లు అందరూ కలిసి నిరంతరం కూడా వార్డులో తిరిగి, ఈ వార్డులో చూస్తే బ్రహ్మాండమైన రింగ్ రోడ్లుగా ఎక్కడ చూసినా కూడా సిమెంట్ రోడ్లతో, అలాగే చిన్న ఒక బ్రిడ్జి లాంటిది కూడా వంతెన ఏర్పాటు చేసి పక్క వీధిలో వాళ్ళు చుట్టూ తిరగకుండా ఇక్కడే ఈ ముందుకు వచ్చే విధంగాను పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ అందరూ కూడా గతంలో ఇవన్నీ కూడా స్ట్రాంగ్ టీడీపీగా ఉండేవి. అటువంటిది ఈరోజు టీడీపీ మచ్చు కూడా కనిపించిన పరిస్థితి వచ్చిందంటే పెద్దలు వీరభద్రం గారు చేస్తున్న డెవలప్మెంట్ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం. వీరభద్రం గారు మళ్ళీ శాసనసభ్యులుగా గెలిపిస్తేనే ఈ అభివృద్ధి జరుగుతుందని చెప్పి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, 7 నియోజకవర్గాల్లో మేము తిరుగుతున్నాం. 7 నియోజకవర్గాలు ఏ గ్రామాలు చూసినా, ఏ వార్డులకు వెళ్ళినా కూడాను ప్రజలందరూ కూడా, మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. మొన్న తెలుగుదేశం చేసిన ఒక కార్యక్రమం మీకు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే వాలంటీర్లు అందరూ కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం, ఇంటింటికి సూర్యోదయం అవ్వగానే అవ్వకపోయినా కూడా ఇంటింటికి అవ్వాతాతలకి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం, దాన్ని కోర్టుకెళ్ళి దాన్ని పెన్షన్లు ఇవ్వకుండా చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు. గతంలో ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రి గారు ఏ రోజు నాడు కూడా విజయనగరం పట్టణాన్ని కానీ, విజయనగరం అభివృద్ధి గురించి కానీ, లేదు విజయనగరం జిల్లా అభివృద్ధి గురించి కానీ కేంద్ర మంత్రిగా ఉండి ఏ రోజు కూడా విద్యార్థులకు ఉపాధి కల్పించడంలో కూడా మరి విఫలమయ్యారని చెప్పి, అందుకే 10వ తరగతి ప్రశ్నాపత్రాల మూల్యాంకనం ఈ రోజు నుండి ప్రారంభమైందని, 8వ తేదీ వరకు కొనసాగుతుందని, పకడ్బందీగా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ పేర్కొన్నారు. నగరంలోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో జరిగిన 10వ తరగతి మూల్యాంకనాన్ని డీఈఓ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూల్యాంకనం చేస్తున్న సిబ్బందికి అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాకు 1,72,000 పేపర్లు వచ్చాయన్నారు. ఒక ఇంగ్లీష్ పేపరు సెంటెన్స్ స్కూల్లో మూల్యాంకనం చేయడం జరుగుతుందన్నారు. మిగతావన్నీ సెయింట్ జోసెఫ్ స్కూల్లో మూల్యాంకనం చేస్తున్నామని తెలియజేశారు.
సంవత్సరం స్పాట్ వైలేషన్ సెంటర్ నుంచి మార్చడం జరిగింది. సెయింట్ జోసెఫ్ స్కూల్ ఇంగ్లీష్ మీడియంలో పెట్టడం, ఒక కోడ్ మాత్రం ఇంగ్లీష్ అనేది సెంట్ ఆన్స్లో పెట్టామండి. అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేసాం. ఏ సంవత్సరం లేనంతగా ఇప్పుడు వచ్చిన అందరూ కూడా చక్కగా రిపోర్ట్ ప్రతి ఒక్కరిని కూడా ఆర్డర్లు వేసాం. అందరికీ వచ్చి జాయిన్ అయిపోయారండి. ప్రస్తుతానికి సిఈలు 104 మంది, ఏఈలు 609 మంది, స్పెషల్ అసిస్టెంట్ 208 మంది జాయిన్ అవ్వడం జరిగింది. మనకు 72,000 పేపర్లు వచ్చాయండి. 1,72,000 పేపర్లు వచ్చాయి. అది 1 నుంచి 8వ తారీఖులోపు కంప్లీట్ చేస్తామండి. రానున్న 2024 ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల చీపురుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా పాట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావును తెలుగుదేశం పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఈరోజు రాజాం క్యాంపు కార్యాలయం నందు చీపురుపల్లి నియోజకవర్గ మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన్ని మర్యాదపూర్వకంగా కలుసుకుని సాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు మాట్లాడుతూ ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త కూటమి పార్టీ నాయకులతో కలిసి కళా వెంకట్రావు విజయాన్ని కృషి చేయాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలో 3,50,000 మంది, విజయనగరంలో 5,50,000 పైచులకు చేస్తున్నారు ఉన్నారు. కాకపోతే ఎక్కువ ఎస్సీలో ఉన్న ఎస్సీ రిజర్వేషన్లు అయిపోతున్నాయి. లేదు అంటే ఫ్రీ ఆక్యుపేషన్తో ఇంతకుముందు రాజకీయంగా ముందు వచ్చినటువంటి వాళ్ళ కుటుంబాలు కంటిన్యూ అవుతున్నాయి. మనకి డీలిమిటేషన్లో ఎట్లా ఏంటి అనేటటువంటిది వెంకట్రావు గారిని కూడా ఒక మాట అడిగి చేస్తే బాగుంటుందేమో అని ఆయన ధర్మానప్పుడు రెవెన్యూ మినిస్టరు. కానీ ఈయన మనకి ఇక్కడ సత్యనారాయణ గారు, అట్లాగే బొద్దుప్రసాద్ కూడా ఉండేవాడు మెంబర్గా కాంగ్రెస్ నుంచి, ఇప్పుడు జనసేనకి వేస్తున్నాడు. ఇవాళ రేపు ఆయన అక్కడ కృష్ణా జిల్లా నుంచి బొద్దుప్రసాద్ చేత నాకు ఫోన్ చేయించాడు. ఆయన జనార్దన్ రెడ్డి ఎక్స్. వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు వహించాలని సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి అనిల సునందని సూచించారు. సర్వజన ఆసుపత్రిలో ఈరోజు ఆమె వాజీ న్యూస్తో మాట్లాడారు. ఈ ఎండలకు రక్షణగా గొడుగులు, టోపీలు వేసుకోవాలన్నారు. శరీరం డీహైడ్రేషన్ కాకుండా ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని తెలియజేశారు. ఎండల్లో ఎక్కువగా తిరగరాదని, ఉదయం సాయంత్రం వేళల్లో మాత్రమే బయటికి వెళ్లాలని పేర్కొన్నారు. సర్వజన ఆసుపత్రిలోని అన్ని రకాల వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. వేసవి కాలంలో ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డీహైడ్రేషన్. ఆ ఎండకు నీరు సరిగా తాకపోతే డీహైడ్రేషన్ రావడం అనేది జరుగుతుంది. దానివల్ల నీరసం వచ్చేసి మనుషులు సిక్ అవ్వచ్చు. కాబట్టి ఫ్రీక్వెంట్గా హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నీరు కానీ ఫ్లూయిడ్స్ కానీ మాటిమాటికి తాగుతూ ఉండడం మంచిది. రెండవది ఏంటంటే వేడి వల్ల హీట్ స్ట్రోక్, సన్ స్ట్రోక్ అనేది మనుషులకు వస్తుంటుంది. ఎండ తీవ్రతలో బయటికి వెళ్ళడం వల్ల సన్ స్ట్రోక్ వచ్చి హై ఫీవర్ లాగా వచ్చేసి సిక్ అయిపోవడం జరుగుతుంది. సో దాన్ని ఎంతవరకైనా సరే అవాయిడ్ చేయడం మంచిది. బయటికి వెళ్ళినప్పుడు ప్రాపర్గా ఒక గొడుగు కానీ లేకపోతే షేడ్స్ కానీ వాడడము, షేడ్లో నడవడము, వీలైనంత వరకు ఎక్కువ ఎండలో బయటికి వెళ్ళకుండా ఉన్నట్లయితే కొంత మటుకు కాపాడుకోవచ్చు. కానీ తప్పదని వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు, ఆ సన్ స్ట్రోక్ లాంటిది వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఇక్కడికి హాస్పిటల్కి తీసుకొని రావాలి. అది ఇంటికి తీసుకొని వెళ్ళి చూసేది కాదు. ఒక్కోసారి అది ప్రాణాంతకం కూడా కావచ్చు. కనుక అటువంటి సిమ్టమ్స్ కానీ వచ్చినప్పుడు వెంటనే పేషెంట్స్ని హాస్పిటల్ తీసుకొచ్చినట్లయితే తగిన సదుపాయం ఇక్కడ మేము అందజేస్తాము. తర్వాత ఎండాకాలంలో ఇంకోటి ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ స్కిన్ మీద రావడము, తర్వాత తామర, ఇంకా రకరకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ అవుతాయి. తర్వాత చెమట వల్ల కూడా చెమట కురుపులు వచ్చేసి అవన్నీ కూడా అటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి వాటికి కూడా వీలైనంత వరకు కాటన్ క్లోత్స్ వేసుకోవడం వల్ల అటువంటి ఇన్ఫెక్షన్స్ నుంచి మనము ఎస్కేప్ అవ్వచ్చు. రాజకీయ కక్షలతో వృద్ధులను ఇబ్బంది పెట్టడం అన్యాయమని బొబ్బిలి శాసనసభ్యుడు శంబంగి వెంకట చిన్నప్పనాయుడు అన్నారు. బొబ్బిలి వైసీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సంక్షేమ పథకాలను ఇళ్ల వద్దకు ఇచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తే ఈరోజు ఎన్నికల్లో ఓటమి భయంతో వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేయకుండా మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్
అడ్డుకోవడం అన్యాయమని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ నిర్ణయంతో వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. నిమ్మగడ్డ రమేష్ను అడ్డం పెట్టుకుని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడం దుర్మార్గం అన్నారు. తెల్లవారేసరికి వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పెన్షన్ అందేదని, ఈరోజు అందించలేని పరిస్థితి ఏర్పడిందని తెలియజేశారు. ఇవాళ ఎవరి మీద కష్టమున్నా నష్టపోయేవాడు ఆ వృద్ధుడు, ఆ పేదవాడు, ఆ పెన్షనర్ నష్టపోతున్నాడు. ఎందుకంటే మళ్ళీ పూర్వంలాగా మళ్ళీ ఎక్కడికో దొరికి వాళ్ళు రావడం, అక్కడ పెన్షన్ తీసుకోవడం అంటే ఇది చిన్న విషయం కాదు. అందులో మొండి టెండర్లో సుఖానికి అలవాటు పడిన తర్వాత కష్టపడడం అంటే ఎవరికీ కష్టమే. అంచేత వాళ్ళకి హాయిగా వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇచ్చేటువంటి అలవాటు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ వాలంటీర్ ద్వారా చేయగలిగారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు సచివాలయాలకు వెళ్ళి పెన్షన్ తీసుకోవాలంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. ఏది అయినప్పటికీ కూడా మరి ఆదేశాలు, ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఎవరైనా పాటించక తప్పదు. రాజకీయ పక్షాల్లో ఖచ్చితంగా పాటించాలా. అయితే ఎలక్షన్ కమిషన్ ఉండవలసింది ఈ విషయం మీద. ఇదేమైనా కొత్తగా పెట్టినటువంటిది కాదు. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి అమలు చేస్తున్నటువంటి రెగ్యులర్ ఉన్నటువంటి ప్రక్రియని ఇవాళ ప్రత్యేకంగా ఆపి ఆ చెడ్డను మూట కట్టుకోవడం అవుతుంది తప్ప దానివల్ల ఒరిగిపోయింది ఏం లేదని నేను అభిప్రాయపడుతున్నాను. కాబట్టి ఇలాంటి విషయం గురించి వాలంటీర్ లెవెల్లో బాధపడవలసినటువంటి అవసరం లేదు. మీరు సేవ చేసేటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఎప్పుడైనా మీ సేవ మీరు చేయొచ్చు. మీరు వద్దంటే మానేస్తారు. దాని తాలూకు ఇబ్బంది అయితే వాళ్ళు పబ్లిక్కే అనుభవిస్తారు. కాబట్టి దాని పర్యవస్థానం రాజకీయ పక్షాలు పబ్లిక్ అనుభవించినటువంటి బాధని రాజకీయ పక్షాల మీద ఎలాగా దాని ప్రభావం ఉంటుందని నేను మీ ద్వారా తెలియజేస్తాను. తన చివరి శ్వాస వరకు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని, పదవుల కోసం కొందర్లా టోపీలు పెట్టుకోనని, ఏనుగులు కూడా ఎక్కడం చేయనని పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. మీడియాతో చిట్చాట్లో ఆయన ఈరోజు మాట్లాడుతూ తన ఆరోగ్య సమస్యల వల్లనే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, కానీ సీనియర్ నాయకుడిగా పార్టీకి తన సేవలు అందిస్తామని ఆయన వెల్లడించారు. తమ పార్టీకి చెందిన ఆశావాహులు తమ పార్టీ టికెట్ కోసమే పోటీ పడుతున్నారని, పక్క పార్టీల వైపు చూడడం లేదని, ఇంకా ఇందులో ఏ సమస్య ఉండదన్నారు. నిరుత్సాహంలో ఉన్న ఆశావాహులను పిలిచి తన వంతుగా వారితో మాట్లాడుతానని అశోక్ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు తెలుగుదేశం పార్టీని అనుకుని ఇంకో పార్టీకి ఆశిస్తారా? ఇప్పుడు మేము 10 సంవత్సరాలు 10 ఎన్నికల్లో నేను పోటీ చేశాను. 8 గెలిచాను, 2 ఓడిపోయాం. ఎప్పుడైనా కాంగ్రెస్ కానీ ఇంకోరు కానీ పార్టీకి వెళ్తామని మేము ఎప్పుడైనా ఆశించామా? సో మీరు అవన్నీ వద్దు. ఓకే, కొందరు ఉంటారు ఆ టోపీ వేసుకుంటారు, ఏనుగు ఎక్కిపోతారు, ఇంకో సైకిల్కి వెళ్ళిపోతారు, ఇలా కొందరు ఉన్నారు. వారి చరిత్ర వారికి వారి ప్రవర్తనే రుజువు చేస్తుంది, కాదని మనం అనలేం. ఇప్పుడు కొందరికి ఏంటి, మనకి ఇప్పుడు నేనే ఉన్నాను అనుకో, మాకు నెల్లిమర్ల నియోజకవర్గం చాలా నాయకులు వచ్చి ఓ సైకిల్ ఎక్కడో మనకు గుర్తుంటే బాగుండేది, ఎందుకంటే మీకు గుర్తుంటుంది ఒక టాక్ వచ్చింది ఎంపీకి బీజేపీకి వెళ్ళాలని. బాబు ఇన్నాళ్ళు మనం ఉన్నాము, సైకిల్ ఎక్కడో ఉండాలి, ఆ సైకిల్ గుర్తుతో పాటు ఇంకొక గుర్తు ఉంటే బాగుంటుందని మేము అదే కదా మా హైకమాండ్ కూడా చెప్పింది అది. ఇప్పుడు సైకిల్కి ఉంది, వారు అసలు సైకిల్ గుర్తు లేకుండా చేస్తున్నారని అప్పుడు ప్రచారం చేశారు. మీ వాళ్ళు కొందరు అడగలేదని కాదు. ఇప్పుడు పరిస్థితి ఏంటి, మన సైకిల్ గుర్తుంది, మన మిత్రపక్షాల కూటమి ధర్మం కూడా ఉంటుంది. లాస్ట్ ఎలక్షన్ అయిన తర్వాత నాకు మేజర్ సర్జరీ అయింది, రెండు ఆపరేషన్స్. ఈ రోజుల్లో మీకు ఒక స్కీమ్ ఉంది, ఏదైనా కొనుక్కోవాలంటే ఒకటి ఫ్రీగా ఇంటికి పట్టుకెళ్ళిపోవాలి. మాకు స్పైన్ ప్రాబ్లం వస్తే స్పైన్ కోసం వెళ్తే
మాకు యాన్యూరిజమ్స్ కూడా ఉన్నాయని ఆ డాక్టర్లు తేల్చారు. 2 మేజర్ సర్జరీ జరిగాయి. దేవుడి దయ వల్ల బ్రతికి బయట ఈరోజు ఉన్నాం. ఇక్కడ ప్రజాప్రతినిధులకి ఒక ధర్మం ఉంటుంది, ఆ ధర్మాన్ని వారు పాటించాలి. మేము ఉచిత సలహాలు ఇవ్వడానికి సిద్ధం, దాంట్లో మేము వెళ్తామని నేను అనుకోను. మేము సలహాలు ఖచ్చితంగా ఇస్తాం. దేవుడు ప్రాణాలు ఇచ్చినంతసేపు మా పార్టీ కోసం, ప్రజల కోసం, సిద్ధాంతాల కోసం మేము కృషి చేస్తున్నాం. నేను ఎస్టీ కాదని వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలకు సిద్ధపడినట్లు అరకు పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్వతీపురం మంజం జిల్లాలో లచ్చేపేట నుండి పార్వతీపురం వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. పార్వతీపురం మంజం జిల్లా బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి 3 పార్టీలు కలిసి త్రివేణి సంఘం వలె ఏర్పడ్డాయని, ఎన్డీఏ కూటమితో నియంత్రిత పాలనకు చరమగీతం పాడతామని తెలియజేశారు. వైసీపీ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని ఆరోపిస్తున్నారు. వర్గాల ప్రజల్ని మోసం చేసి పాపం గడుపుకుంటూ రాష్ట్రాన్ని 20 ఏళ్ళు వెనక్కి నెట్టే పరిస్థితి మనం చూసాము. కాబట్టి ఈ కూటమి ఎవరైతే ఎలక్షన్ ఇన్ఛార్జ్గా మాకు ఇక్కడికి వచ్చారో ఆయన దీన్ని ఒక త్రివేణి సంగమంగా అభివర్ణించడం జరిగింది. ఎందుకంటే గంగా, యమున, సరస్వతి 3 కలిస్తే ఎంత పవిత్రంగా ముందుకెళ్తుందో, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ఈ కూటమి పనిచేస్తుందని చెప్పడం జరిగింది. అలాగే ఇంతకు ముందు ఏమైనా చిన్న గ్యాప్స్ ఉన్నా కూడా అందరూ కూడా కలిసి ఈరోజు చూస్తే కూటమిలో ఉన్న ప్రతి పార్టీ ముగ్గురు కూడా ఎలాంటి తారతమ్యం లేకుండా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒక రావణాసురుడి పరిపాలన, ఒక రాక్షస పరిపాలన మనకు జరుగుతుంది. కాబట్టి ఆ రాక్షస పరిపాలన రాక్షసుని ఇంటికి పంపించడానికి, ఇప్పుడు 10 తల్ల రావణాసురుడిని వధించడానికి ఎలాగైతే రాముడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అలాగే వానర సేన అంతా కూడా కూడొచ్చారో, అంటే నేను ఒక్కడిని అందరూ 100 మంది ఉన్నారన్నారు. అందుకే రాక్షసుడు కాబట్టి ఒక్కళ్ళు సరిపోరు. అందరూ కలిసి, ప్రజలందరితో కలిసి మమేకమై ఈరోజు ప్రజలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ రాక్షస ప్రభుత్వం నుంచి ప్రజలు వాళ్ళు కాపాడుకోవాలని దానికి కూటమికి బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు రాష్ట్రాభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ కూటమి కోటేస్తారని మేము నమ్ముతున్నాం. ఇదే స్ఫూర్తితో ఇంకా రానున్న 40 రోజుల్లో కూడా ప్రజల్లోకి ప్రభుత్వ వైఫల్యాలు కానీ, మేమేం చేయబోతున్నాం అన్న మా ఉమ్మడి మేనిఫెస్టోని కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది. అదృష్టం ఉంటే వడ్డించేవాడు మనవాడైతే మనం ఉన్న చోటకి తినే ఆహారం వచ్చి తీరుతుంది. ఒక్కొక్కసారి యాదృశ్చికంగా జరుగుతుంది, మరోసారి దైవ సంకల్పంతో జరుగుతుంది. అదే ఇప్పుడు విజయనగరం టీడీపీ ఎంపీ అభ్యర్థి విషయంలో జరిగింది. కలిసెట్టి అదృష్టం తలుపు తట్టి అనుకోని వరం అయినా కలవరం. విజయనగరం పార్లమెంటుకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అవకాశం వరించిన కలిసెట్టి అప్పలనాయుడిపై వాజీ ప్రత్యేక కథనం మీకోసం. తెలుగుదేశం పార్టీ విజయనగరం ఎంపీ టికెట్ విషయంలో సందిగ్ధత తొలగింది. తొలుత విజయనగరం ఎంపీ సీటు పొత్తుల్లో భాగంగా భారతీయ జనతా పార్టీకి వెళుతుందని భావించారు. అప్పుడు తెరపైకి రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవుల పేర్లు వినబడ్డాయి. వారితో పాటు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నడుకుతుటి ఈశ్వరరావు పేరు కూడా వినబడింది. ఈశ్వరరావుకు ఎచ్చెర్ల నియోజకవర్గం శాసనసభ్యునిగా అవకాశం ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ విజయనగరం ఎంపీ సీటు వద్దని అనుకోవడంతో అశోక్ గజపతిరాజు, కళా వెంకట్రావు, మీసాల గీత, రఘురామకృష్ణరాజు, గేదెల శ్రీనుబాబు, కంది చంద్రశేఖర్ తదితర పేర్లు వినబడ్డాయి. తనకు భోగాపురం టికెట్ దక్కకపోవడంతో కర్రోతు బంగారరాజు సైతం ఎంపీ టికెట్ కోసం ఆశపడ్డాడు. ఆఖరికి ఎచ్చెర్ల నుండి అసెంబ్లీ సీటు దక్కితే చాలు అనుకున్న కలిసెట్టి అప్పలనాయుడుకు విజయనగరం ఎంపీ అభ్యర్థిగా అవకాశం దక్కింది. అప్పలనాయుడు ఆర్ట్స్లో డిగ్రీ పూర్తి చేసి న్యాయశాస్త్రంలో పట్టా సాధించిన విద్యావంతుడు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో రణస్థలం మండలం వరహ నరసింహపురం కలిసెట్టి స్వగ్రామం. తల్లిదండ్రులు సూరప్పమ్మ, బోడినాయుడు. రైతు కుటుంబంలో పుట్టి తెలుగుదేశం పార్టీలో సామాన్య కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఆయన ఎదిగారు. పొందూరు మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా, పాతపట్నం నియోజకవర్గ పార్టీ బాధ్యుడిగా వ్యవహరించారు. పార్టీ ఉత్తరాంధ్ర నాయకత్వ శిబిరం డైరెక్టర్గా పనిచేశారు. పార్టీ నాయకత్వం పిలుపునిచ్చిన అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని వాటిని విజయవంతం చేసేందుకు తీవ్రంగా కృషి చేశారు. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన అప్పలనాయుడు విఎస్ పురం గ్రామ కమిటీ కార్యదర్శిగా 1995లో బాధ్యతలు చేపట్టారు.
ఎచ్చేర్ల నియోజకవర్గంలో 2000-2002 మధ్య సమన్వయ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. పొందూరు మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా 2002 నుంచి 2003 మధ్య పదవులు నిర్వహించారు. జిల్లా తెలుగు యువత అధ్యక్షులుగా 2006 నుంచి 2008 మధ్య పదవులు చేపట్టారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా 2008 నుంచి 2014 వరకు వ్యవహరించారు. జిల్లా అఖిలపక్ష సమన్వయకర్తగా కూడా సేవలు అందించారు. సీతంపేట మండలంలో కన్నెధార కొండపై అప్పట్లో అక్రమ గ్రానైట్ తవ్వకాలు కనుమతిచ్చారన్న దానికి వ్యతిరేకిస్తూ కన్నెధార పోరాట సమితి అధ్యక్షుడి హోదాలో తీవ్ర స్థాయిలో అక్కడ గిరిజనులతో కలిసి పోరాటం చేశారు. పలు జిల్లాల్లో అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల సంస్థాగత ఎన్నికల పరిశీలకులుగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు. 2012లో పాతపట్నం నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పాతపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ వస్తుందని కలిసెట్టి ఎంతో ఆశించారు. అయితే ఆ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరిన శత్రుచల్ విజయరామరాజుకు టీడీపీ టికెట్ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో శత్రుచల్ ఓడిపోయారు. ఎచ్చెర్ల నియోజకవర్గం జనరల్ సీటుగా మారడంతో తన సొంత నియోజకవర్గమైన అక్కడి నుంచే తాను టీడీపీ నుంచి పోటీ చేయాలని ఎంతగానో ప్రయత్నించారు. 2016లో రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉండడంతో స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ పదవికి చివరి వరకు కలిసెట్టి అభ్యర్థిత్వాన్ని పార్టీ అధినేత పరిశీలించారు. అప్పుడు కూడా ఆయనకు అవకాశం ఏమీ దక్కలేదు. 2019 నుంచి ఎచ్చెర్ల నియోజకవర్గంలో అన్ని రకాలుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిమిడి కళా వెంకట్రావుకు ధీటుగా ఆయన పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. ఏది ఏమైనా కలిసెట్టికి తొలిసారి పార్లమెంటు బరిలో దిగే అవకాశం లభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన గ్రూప్ 1 కుంభకోణం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు విజయనగరం 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తెలుగు యువత పార్లమెంట్ అధ్యక్షుడు వేమల చైతన్యబాబు మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలో 2018 డిసెంబర్లో 162 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏపీపీఎస్సీ విడుదల చేసిందని, 2019 మే నెలలో పరీక్షలు జరిపి 2020 డిసెంబర్లో డిజిటల్ మూల్యాంకనం చేసి 2021 ఏప్రిల్లో ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసిందని పేర్కొన్నారు. ఈ కుంభకోణానికి బాధ్యులైన ఏపీపీఎస్సీ సెక్రటరీ ఆంజనేయులు, చైర్మన్ గౌతమ్ సవాంగ్, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ముఖ్య సలహాదారుడిగా సజ్జల రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో గొలగాన సురేంద్ర, బెవరా భరత్, మద్దిల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. గ్రూప్ 1 అభ్యర్థులు ఎవరైతే వారికి జరిగిన ద్రోహం మీద, ఆ ద్రోహానికి కారకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ గారు కానీ, లేదా కార్యదర్శి అయినటువంటి ఆంజనేయులు గారి మీద కూడా ఒక ఫిర్యాదు అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వీరి కారణంగా గ్రూప్ 1 అభ్యర్థులందరూ కూడా రోడ్డున పడిన పరిస్థితి ఏర్పడింది. ఎవరైనా కూడా ఒక గ్రూప్ 1 పరీక్ష కొట్టాలంటే కుటుంబానికి దూరమై అవసరం వస్తే పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకొని సుమారు 10-15 సంవత్సరాలు కష్టపడితే కానీ పరీక్ష రాయలేని పరిస్థితి. అలాంటి వారు ఒక పరీక్ష రాస్తే ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో ఆ అభ్యర్థులకి ఉద్యోగాలు ఇవ్వడం మాని, వాళ్ళకి ఎవరైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి కావలసినటువంటి అభ్యర్థులు కుట్రపూరితంగా ఉద్యోగాలు కట్టపెట్టే ప్రయత్నం చేశారు. దీనిపైన గ్రూప్ 1 అభ్యర్థులందరూ కూడా పోరాటం చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఉద్యోగాలన్నీ కూడా 2018లో చంద్రబాబు నాయుడు గారు నోటిఫికేషన్ విడుదల చేశారు. 2019లో పరీక్షలు జరిగాయి. 2020లో మూల్యాంకనం జరిగింది. ఆ మూల్యాంకనం అనేది తప్పుగా జరిగిందని అభ్యర్థులు కోర్టుకు వెళ్తే మరొకసారి మూల్యాంకనం చేయమన్నారు. ఆ రోజు కూడా మూల్యాంకనం చేసి అది కూడా ఫలితాలు బయటకు ఇవ్వకుండా ఇంకా మూల్యాంకనం జరుగుతుందని కోర్టును కూడా నమ్మించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది. వీటన్నిటి మీద కూడా పరిశీలించిన కోర్టు మొన్న మార్చి 13వ తేదీన ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ పరీక్ష ప్రాసెస్ అంతా కూడా చాలా తప్పుగా ఉంది కాబట్టి మరొకసారి పరీక్ష పెట్టండి అని చెప్పడం జరిగింది. కాబట్టి విద్యార్థుల కష్టాన్ని దోచుకొని విద్యార్థులని ద్రోహం చేసి కుట్రపూరితంగా ప్రవర్తించినటువంటి వీరందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని తెలుగు యువత అలాగే టీఎన్ఎస్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నామండి. తెలుగుదేశం పార్టీలో టికెట్ ఆశించిన అభ్యర్థులు కాస్త నిరాశతో ఉన్నా అవన్నీ సమసిపోతాయని ఉత్తరాంధ్ర జోనల్ పార్టీ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా రాష్ట్ర భవిష్యత్ కోసం ఎన్డీఏ కూటమి బరిలోకి దిగుతుందని స్పష్టం చేశారు. జిల్లాలో ప్రధానంగా నెల్లిమర్ల, చీపురుపల్లి, గజపతినగరం, ఎస్కోట్ నియోజకవర్గాల్లో అసంతృప్తులను బొజ్జగించేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. అందరూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే అని, తమ కుటుంబంలో కలహాలను తామే పరిష్కరించుకుంటామని తెలియజేశారు. రెబల్స్ను రెచ్చగొట్టే విధంగా అధికార పార్టీ అగ్నికి ఆజ్యం పోస్తుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చక్కగా చేయాలనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో
విజయనగరంలో 7 నియోజకవర్గాల్లో క్యాండిడేట్స్ని అనుసంధానం చేసుకుంటూ వాళ్ళతో ఎల్లవేళలా టచ్లో ఉంటూ వాళ్ళకి రెస్పాండ్ అవుతూ సార్ చెప్పినట్టు అశోక్ గజపతిరాజు గారు చెప్పినట్టు పనిచేసే నాయకులు మాత్రమే కావాలి. టైం పాస్ అనేది తీసేసి మనం అందరం చెప్తూనే ఉంటాం. దానికి స్వస్తి బలికి మనం ఏం చేస్తే ఫండ్స్ని క్యారీ చేసుకోవచ్చు, ఢిల్లీ నుంచి మనం ఎందుకు వచ్చాము, ఎందుకు కలిసాము, మన కర్తవ్యం ఏంటి అనేటువంటిది మన వాళ్ళు మర్చిపోకుండా ఈరోజు ఢిల్లీ నుంచి మన ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సినటువంటి బకాయిలు కానీ రావాల్సినటువంటి వాటా కానీ దాంట్లో ఖచ్చితంగా మన వంతు మన కలిశెట్టి గారు యాక్టివ్గా ఉండి చేస్తే బాగుంటుంది అనేటువంటిది మా యొక్క మనవి. అసలుకి మనము బీజేపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ తెలుగుదేశం కానీ కలుపుకోవడానికి కారణాలు ఏంటి మీకు అందరికీ తెలిసినటువంటి విషయం. ఈరోజు ఒక రాక్షసుడిని పోరాడుతున్నామంటే ముఖ్యంగా అతన్ని అంతమొందించాలంటే ఆ రాక్షస వికృత శాస్త్రాలకి ఖచ్చితంగా మనం బలాన్ని పెంచుకోవాలి. అతనికి ఇంటికి పంపించే రోజు ఆసన్నమైంది. కాబట్టి మీరందరూ కూడా కార్యకర్తలందరూ కూడా నాయకులందరూ కూడా మోటివేట్ చేసి జనాల్ని ఎందుకు మనం తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకు మనం కలిసి నడవాల్సి వచ్చింది, ఇలాంటి ప్రలోభాలకి లొంగకుండా ముందుకు నడిపించేదానికి చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో విజయనగరం డంకా బజాయించి 7 సీట్లు గెలుచుకొని బీజేపీకి 1 సీట్ ఇచ్చున్నారు. అదేవిధంగా జనసేనకు 1 సీట్ ఇచ్చున్నారు. నెల్లిమర్ల 1 ప్లస్ ఎడ్చర్ల 1 వాటన్నిటిని కూడా గెలిపించుకొని మేము మన కార్యకర్తలు కూడా ఓటు ట్రాన్స్ఫర్ చేసుకుని ఖచ్చితంగా ఇది జనసేన. తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజుపై అసత్య వార్తలు ప్రసారం చేస్తున్న ఒక ఛానల్, ఒక పత్రిక తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అవిపి రాజు అన్నారు. విజయనగరం నియోజకవర్గం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పూసపాటి అశోక్ గజపతిరాజు నీతి, నిజాయితీ, విలువలు కట్టుబడి ఉన్న వ్యక్తి అని తెలియజేశారు. అటువంటి వ్యక్తిపై తప్పుడు వార్తలు వేసి మీ స్థాయిని మీరే తగ్గించుకుంటున్నారని విమర్శించారు. ఈ మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కర్రోతు వెంకట నరసింహరావు, పిల్లా విజయ్ కుమార్, కాళ్ళ గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. అశోక్ గజపతిరాజు గారి అసహనం, చంద్రబాబు నిర్ణయాల వల్లే పార్టీ నాశనం అయ్యింది. ఇక రాజకీయాలకు దూరంగా ఉంటా అశోక్ గజపతిరాజు ఈ తాలూకా తప్పుడు వ్యవహారాన్ని సాక్షి ఛానల్లో చిత్రీకరించడం అనేది నిజంగా పత్రిక ఎంత స్వేచ్ఛ ఇచ్చిందో, ఛానల్కి ఏ రకమైన స్వేచ్ఛ ఉందో అందరికీ తెలిసిన విషయమే. అశోక్ గజపతిరాజు గారు ఏం మాట్లాడతారు, ఏం చేస్తారనేది ప్రతి ఒక్కరికి తెలుసు. తెలుగుదేశం పార్టీ ఉన్నంతకాలం, మేము ఉన్నంతకాలం పార్టీలో ఉంటూ పూర్తిగా ఒక నా కార్యకర్తగా పనిచేస్తామన్న పిలిపిచ్చే మనిషిని ఈరోజు వచ్చి ఈ రకంగా చిత్రీకరించడం అనేది మాత్రం చాలా తప్పని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఆ సాక్షి ఛానల్లో వెంటనే మీరు తిరిగి ఇది తప్పుడు వ్యవహారం, తప్పుడు ప్రకటన చేశారని చెప్పేసి మీరు చిత్రీకరించకపోతే మేము ఇమీడియట్లుగా దీని మీద మా కార్యకర్తలు అయితే మాత్రం ఎక్కడ ఒప్పుకోవట్లేదు. మేమైతే మాత్రం మీ ఛానల్ మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఇలాంటి అవాకులు చవాకులు చెప్పిన ఈ ఛానల్ని మేమైతే మాత్రం మేము పత్రికా విలేకరులకు కానీ ఛానల్స్ యాజమాన్యం కానీ ఎంతో గౌరవిస్తాం. వాళ్ళందరినీ కూడా సోదరభావంగా చూసుకుంటాం. కానీ ఈ రకమైన ప్రవర్తన చేయడం అనేది మాత్రం తప్పుడు వ్యవహారం. అది కూడా ఒక మంచి వ్యక్తిని ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మీ ద్వారా ఇమీడియట్లుగా వారి తాలూకా స్కిప్పింగ్ని వెంటనే ఇమీడియట్లుగా మళ్ళీ స్కిప్పింగ్ చేయవలసిందిగా నేను వారి సాక్షి ఛానల్ వారికి నేను డిమాండ్ చేస్తూ. విజయనగరం జిల్లాలో ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి ఎంపిక సస్పెన్స్ థ్రిల్లర్ను మరిపిస్తూ చివరకు తెలుగుదేశం పార్టీ చెంతకే చేరింది. అయితే ఇక్కడ కూడా ఆశావాహాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అనూహ్యంగా హెచ్ఆర్లకు చెందిన కలిశెట్టి అప్పలనాయుడు పేరు తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఆయనకున్న సంబంధాలు, ఆయన గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయన్న దానిపై ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడుతో మా వాజీ న్యూస్ ప్రతినిధి రమేష్
ఫేస్ టు ఫేస్ ఇప్పుడు. విజయనగరం పార్లమెంట్ తెలుగుదేశం పార్లమెంట్ అభ్యర్థిత్వంగా ఒకసారి బీజేపీని, ఒకసారి పొత్తులో భాగంగా జనసేనకని, అదేవిధంగా ఆశావాహుల లిస్టు కూడా చాంతాడంతున్న నేపథ్యంలో చివరిగా ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన కలిశెట్టి అప్పలనాయుడు గారికి ఈ పదవిలో పోటీ చేసే అవకాశం లభించింది. ఈరోజు ఆయన మనతో బంగ్లాలో ఉన్నారు. సార్ నమస్కారం సార్ కలిశెట్టి అప్పలనాయుడు గారు. ఇప్పుడు ఎంత ఉత్కంఠం రేపిన చివరిగా మీకు ఇది రావడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉందండి. ప్రధానంగా ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఒక ఎంపీ అభ్యర్థికి ఎంపీ చేసే పార్టీ నాకు గౌరవించినందుకు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మా పార్టీ పెద్ద ఈ ప్రాంతానికి, అలాగే వారికి అశోక్ గారికి, మిగతా పార్టీ పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు చాలా బాధ్యతతో ఇటు పక్క నాకు అదృష్టం ఏంటంటే ఎన్డీఏ కూటమి అంటే ఒక పక్క జనసేన, ఒక పక్క బీజేపీ, తెలుగుదేశం అభ్యర్థిగా అందరూ ఉండడం, దానికి నన్ను ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేయడం చాలా మంచి పరిణామం. మీరు ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. బెల్లాన చంద్రశేఖర్ గారు గట్టి పోటీ ఇస్తున్న నేపథ్యంలోని ఇప్పుడు ఈ ఎంపిక ఎంతసేపు వరకు వచ్చింది కాబట్టి ఈ నేపథ్యంలో మీరు గ్రౌండ్ లెవెల్లో మీరు ఏ స్థాయి ఇచ్చేసుకుంటున్నారు? ఈరోజు ఒక వేవ్ క్రియేట్ అయిందండి. ఇప్పుడు అభ్యర్థులు ఎన్డీఏ అభ్యర్థుల కోసం ఇంత పోటీ పడుతున్నారంటే సహజంగా ఒక ఇండికేషన్, అది విజయం దగ్గరే ఉందనేది ఇండికేషన్. అది ఎమ్మెల్యే అభ్యర్థులు అవ్వచ్చు, లేకపోతే ఎంపీ అభ్యర్థులు అవ్వచ్చు, ఎవరైనా సరే. చివరిగా చూసుకుంటే మన మొత్తం మీ కాన్స్టిట్యున్సీలో 7 కాన్స్టిట్యున్సీస్లోని మీకు పరిచయాలు ఎలా ఉన్నాయి? అంటే కొంతమంది అభ్యర్థి పేరు తెలియదని, కొంతమంది అభ్యర్థి ఎవరు తెలియదు. అంటే మా పార్టీ నాయకులు తెలుసు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇక్కడ శిక్షణా తరగతులు నిర్వహించారు కాబట్టి పార్టీ సభ్యులు అందరికీ మీరు వెల్ నోటెడ్, ఇటు ప్రెస్ పీపుల్కి కూడా. కొంతమంది అంటే కొత్తగా ఉంది ఈ పేరు అన్న ఆలోచనలు ఉన్నారు. అదే ఈ 7 నియోజకవర్గాల్లో మీ బలాబలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, ఎలా ముందుకు వెళ్ళిపోతున్నారు? కలిశెట్టి అప్పలనాయుడు అనే వ్యక్తి ఈ 3 జిల్లాల్లో గత 20 ఏళ్ళ కింద నుంచే ఒక ఎస్టాబ్లిషన్ అయ్యి ఉన్నాడు. ఈరోజు కొత్తగా పరిచయం అవసరంలే. కలిశెట్టి అప్పలనాయుడు అనేది బ్యాక్గ్రౌండ్ మొత్తం, ఎందుకంటే రైతు కుటుంబం నుంచి వచ్చాను నేను, పక్క ఎడ్యుకేటెడ్, కాలేజీలు ఉన్నాయి. అదే సమయంలో నేను జర్నలిస్ట్గా చేశాను, అన్ని రంగాల్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ చేశాను. క్యాడర్లో అయితే డిస్కషన్ ఇంక లేదు. పబ్లిక్లో మీరు అన్నానికి ఏంటంటే బంధుత్వాలు, మా తూర్పుకాపు సామాజిక వర్గంలో ఉన్న బంధుత్వాలతో పాటు అలాగే ఫ్రెండ్షిప్, దళిత వర్గాలు కానీ, బీసీ వర్గాలు కానీ, అలాగే మీకు మొన్న ఉదాహరణలు ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, ఎక్కడో ఎస్టీ నియోజకవర్గం సంబంధించిన గిరిజనులు రోడ్డు వేసుకుంటే మీరు ఎక్కడే ఇచ్చేళ్ళు ఉన్నవాడిని నేను ఎందుకు అక్కడ వాళ్ళకి ప్రోత్సహించాలి? సో ఆ రిలేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈరోజు నేను ఎంపీగా పోటీ చేస్తానని ఊహించాను ఎప్పుడైనా? కాదు కదా, సహజంగా ఎప్పుడో జరిగిన 8 ఏళ్ళ కింద జరిగిన ఇన్సిడెంట్లు, అలాగే చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయండి. ఎందుకంటే నేను ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్న తూర్పుకాపు సామాజిక వర్గం అధికంగా ఉండడం, బంధువర్గం అవ్వచ్చు, ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, అలాగే ఉద్యోగ వర్గాలు, ఏపీటీఎఫ్ కానీ, పీఆర్టీ కానీ, టీచర్స్ వర్గాలు కానీ, ఏంటంటే పేరు చెప్పకూడదు కానీ అన్ని ఉద్యోగ వర్గాలతో కూడా సన్ని సంబంధాలు ఉన్నాయి, రిలేషన్షిప్స్ ఉన్నాయి. అందుకు 100% ఆల్రెడీ డిసైడ్. ఒక పేరు రాగానే కొన్ని ఫస్ట్ వైబ్రేషన్స్ మీకు ఎలాగుంటో తెలుసు, పాజిటివ్ వైబ్రేషన్స్. రిజల్ట్ అయిన తర్వాత వచ్చే మెసేజ్లు కానీ, పలకరింపులు కానీ, వాళ్ళు మనం చూపించే ప్రేమ కానీ ఆ విజయానికి ఇండికేషన్స్ అయ్యి. అందుకు దానికోసం ఆలోచించాల్సిన పని లేదు. 100% 99% కలిశెట్టి అప్పలనాయుడు వ్యక్తి ప్రతి ఓటర్కి తెలుసు. ఓటర్తో పాటు ఓటు లేని ప్రజలు కూడా తెలుసు. అంటే 18 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు కలిశెట్టి అప్పలనాయుడు అంటే ఎవరైతే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే యూట్యూబ్లో ప్రసార సాధనాలు ఎక్కువయ్యాయి, టీవీస్ అవన్నీ కూడాను, అందరూ కూడా అద్భుతంగా ఉంటారు. మనమేమి ఎక్కడి నుంచో కూర్చోవడం కాదు, ఈ ప్రాంతీయులం కనుక అందరికీ తెలుసు. థ్యాంక్ యూ. ఇది కలిసిన అప్పలనాయుడు అంతరంగం. ఇప్పుడు పోటీ విజయం అయితే ఖచ్చితంగా గెలుస్తాం కాబట్టి మెజారిటీ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టామంటున్నారు. కెమెరామెన్ రవితో రమేష్, వాజీ న్యూస్, విజయనగరం. సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు నగరంలోని కనపాక్ యూత్ హాస్టల్లో ప్రధాన ఉపాధ్యాయులకు, అంగన్వాడీ సిడిపిఓలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సమన్వయకర్త సూర్యారావు మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు కల్పించే దిశగా వీరికి శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ప్రత్యేకమైనటువంటి రీసోర్స్ పర్సన్స్ ద్వారా శిక్షణ ఇస్తున్నామని తెలియజేశారు. స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు వన్ డే ఓరియంటేషన్ ప్రోగ్రామ్, అంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లలపైన ఉపాధ్యాయులు అంటే హెచ్ఎం గారికి, అంగన్వాడీ టీచర్స్కి, ఒక సిడిపిఓ గారికి పిల్లలకి ఏ విధంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లల్ని ఏ విధంగా గుర్తించాలి, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఆ పిల్లలని మనం యూడేస్లో ఏ విధంగా ఎంటర్ చేయాలి, చైల్డ్ ఇన్ఫోలో ఏ విధంగా ఎంటర్ చేయాలి,
ఈ విషయాలన్నీ కూడా రీసోర్స్ పర్సన్ ద్వారా ఈ టీచర్స్కి, అంగన్వాడీ సూపర్వైజర్స్కి, ఒక సిడిపిఓ గారికి చెప్పడం అనేది జరుగుతుంది. ఇది పిల్లలకి మనం 5 రకాల అలవెన్సెస్ ఇస్తాము. అవి రేట్ అలవెన్సెస్, రోడ్ ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, గర్ల్స్ స్టైపెండరీ, ఇలా 5 రకాల అలవెన్సెస్ ఇస్తున్నాము. ఇవన్నీ అలవెన్సెస్ ఇవ్వాలంటే పిల్లల్ని మనం గుర్తించి వాళ్ళకి సదరన్ సర్టిఫికేట్ చేయించాలి. మరియు వాళ్ళు యూడేస్లో, స్కూల్లో మనం చేసిన యూడేస్లో ఎంటర్ చేయాలి. ఇవన్నీ చేసేటప్పుడు వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రతి ఆర్థిక సహాయము వారికి అందుతుంది. ఈ అవగాహన సదస్సు అనేది ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. తెలుగుదేశం, జనసేనకు చెందిన 20 కుటుంబాల వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ బెల్లాన చంద్రశేఖర్ పార్టీ కొండవాలు వేసి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జోనల్ ఇన్ఛార్జ్ బొద్దాన అప్పారావు మీడియాతో మాట్లాడుతూ కోలగట్ల చేసిన అభివృద్ధి, జగన్ అందిస్తున్న సంక్షేమ పాలన పట్ల ఆకర్షితులై ఈరోజు రోజురోజుకి వైకాపా చెంతకు తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు, కార్యకర్తలు వైకాపాలో చేరుతున్నారని తెలియజేశారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు అయ్యాయి. మేము అందరం కూడా మేము అంటున్నామనేసి ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు అందరూ కూడా స్వాగతం పలకడం, బెల్లానికి కోలగట్ల వీరభద్రస్వామి గారికి స్వాగతం, ఘన స్వాగతం పలికారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఎన్నడూ లేని విధంగా ఈ విజయనగరంలో అభివృద్ధి జరిగింది. ఈ విజయనగరం అభివృద్ధి జయంగా మరి సంక్షేమం, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం ప్రజలకి, ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒకటి అందింది. కాబట్టి ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి పట్ల సానుకూలంగా ఉన్నారు. మరి రేపు రానున్న రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ విజయం తథ్యం అనేసి ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఈరోజు కూటమి పేరుతో వస్తున్నారు. ఎన్ని పార్టీలు వచ్చినా సరే సింగిల్గా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి విజయం సాధించుకొని వెళ్తారనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి 6వ డివిజన్లో సుమారు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీని వీడి సుమారు 20 కుటుంబాలు ఈరోజు బెల్లాన చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలోనూ, కోలగట్ల వీరభద్రస్వామి గారి ఆధ్వర్యంలోనూ వాళ్ళందరికీ కూడా స్వాగతం పలికి వాళ్ళ కండువాలేసి పార్టీలోకి సాగరంగా స్వాగతం పలుకుతున్నాం. మరి అంతేకాదు ప్రజలు ఏంటంటే అభివృద్ధి చూసి, సంక్షేమం చూసి ఈరోజు నేరుగా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిజమైన నీతివంతమైన పాలన అందించిన వైసీపీని మరోసారి ఆశీర్వదించాలి. ఇంటింటి ప్రచారాల్లో ప్రజలను అభ్యర్థించిన బెల్లాన, కోలగట్ల. పదవుల కోసం టోపీ పెట్టుకోను, ఏనుగులు ఎక్కను. తుది శ్వాస వరకు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్న అశోక్ గజపతిరాజు. కలిసెట్టి అదృష్టం తలుపు తట్టి, అనుకోని వరం అయినా కలవరం. విజయనగరం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కలిసెట్టి అప్పలనాయుడిపై వాజీ ప్రత్యేక కథనం. ప్రశాంతంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షల మూల్యాంకనం పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహిస్తున్న మన జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.